మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తుంగభద్ర నదిలోకి కాలుష్య కారకాలను కలపడం అనే దాన్ని మేము కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. మా అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించి అన్ని మెన్ అండ్ మెటీరియల్ సపోర్ట్తో వీలైనంత తొందరగా దీన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీవేజ్ వాటర్ని అంతా కూడా ఎస్టీపీలో నిర్మించడం ద్వారా వాటిని ఆల్మోస్ట్ మన పార్కులకు ఉపయోగించే లెవెల్లో వాటర్ను తయారు చేసి లోపలకు తర్వాత వదిలేటట్టు, ట్రీటెడ్ వాటర్ను మాత్రం వదిలేటట్టు, దానికి కావాల్సినటువంటి 2 mld దీన్ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 10 mld వీలైనంత తొందరగా దాన్ని అందుబాటులోకి రావడానికి ఈ మధ్యనే అధికారులతో చర్చించి వాటికి కావాల్సిన స్థలాలను చూపించడం జరిగింది. 35 mldకి సంబంధించి పై అధికారుల దృష్టికి, మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత తొందరగా ఆ ప్రాసెస్ను ముగించేసి 1.5 సంవత్సర కాలంలో ఆ 35 mld సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించడం ద్వారా కర్నూలులో జనరేట్ అయ్యే సీవేజ్ వాటర్ని ఆల్మోస్ట్ మనం ఉపయోగించే వాటర్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాతనే తుంగభద్ర నదిలో కలిపే విధంగా ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించినంత వరకు అన్ని ఎక్కడా అలసత్వం లేకుండా మనం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలక్రమంలో, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీలైనన్ని అన్ని చర్యలు తీసుకుంటూ దీన్ని సత్వరం నియమ నిబంధనలకు అనుగుణంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యర్థాలు కూడా అక్కడే మొత్తం పాడేస్తున్నారు, తుంగభద్ర నది తీరాన మొత్తం. కాబట్టి ఆ వ్యర్థాలు తుంగభద్ర నదిలో వేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ వీలైనంత వరకు ఈ తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ ద్వారా ఈ చెత్తను ఎక్కువగా వ్యర్థాలు కాలువలోకి నదిలోకి పోకుండా తడి చెత్తను వర్మి కంపోస్ట్ లేదా విండ్రో కంపోస్టింగ్ ఇట్లాంటి వాటి ద్వారా, ఆన్సైట్ కంపోస్టింగ్, హోమ్ కంపోస్టింగ్ ఇట్లాంటి వాటి ద్వారా ఎరువులుగా మార్చి ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా డ్రై వేస్ట్లన్నింటినీ సెగ్రిగేషన్ చేసేసి ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ ద్వారా వాటిని ఎక్కడికక్కడ తరలించేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలకు నగర ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్తగా సపరేట్గా వేరు చేసి కాలువల్లో, రోడ్ల మీద వేయకుండా మా నగరపాలక సంస్థ వెహికల్స్కి మాత్రమే అందజేసినట్టయితే ఇంటి నుంచి నగరపాలక సంస్థ వెహికల్స్ నుంచి డంప్ యార్డ్కి వెళ్ళి అక్కడ తడి చెత్త పొడి చెత్త ప్రాసెసింగ్ ద్వారా ఈ వ్యర్థాలు నదిలోకి కానీ లేదా మన వాతావరణంలోకి కలిసే అవకాశం లేకుండా దానికోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడున్న వ్యర్థాలతో క్లీన్ చేస్తారు. ఇప్పుడు డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి వ్యర్థాలను క్లీన్ చేయడానికి కోసం వేస్ట్ టు ఎనర్జీ అనే ప్రాజెక్ట్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఆ కన్స్ట్రక్షన్ జరిగి ఈ మొత్తం వేస్ట్ అంతా కూడా ఈ హీప్స్ లాగా పెరిగిపోకుండా వీలైనంత దాన్ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్ ఒకటి జరుగుతోంది. అది కన్స్ట్రక్షన్ లేకొచ్చి ఎగ్జిక్యూషన్ లేకొచ్చేంత వరకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను కంపోస్టు, వర్మి కంపోస్టు ఇలాంటి వాటి ద్వారా ఎరువులుగా మార్చడం, పొడి చెత్తను సెగ్రిగేట్ చేసి రకరకాల రీసైక్లింగ్ ప్రాసెస్కు పంపడం, ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఫ్రెష్ వేస్ట్ను కూడా ఆ ప్లాంట్స్ పరిధిలోకి వేయకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.